అమరావతిలో ఈవేళ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత R&R పరిహారం పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారం అందించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటికే తొలి విడతలో 2560 నిర్వాసిత కుటుంబాలకు 318 కోట్ల రూపాయల పరిహారం అందించామని చెప్పారు. మిగిలిన అర్హులైన నిర్వాసిత కుటుంబాలందరికీ ఈ నెలలోనే పరిహారం అందించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి 11 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సర్వేలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల కాలనీల్లో మౌలిక వసతులను వేగంగా పూర్తి చేస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. జిల్లా కరువు జిల్లా అయినటువంటి ప్రకాశం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేసేటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. మొన్ననే మొదటి విడతలోనే 2560 మంది నిర్వాసితుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా 318 కోట్ల రూపాయలు మొన్న మొదటి విడతలో అందజేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి నిర్వాసితుల కుటుంబాలకు కూడా వెలుగొండకి నుంచి నీళ్లు వదిలే లోపుగానే, అంటే దాదాపుగా ఈ 4వ వారం లోపుగానే ఈ నెలలోనే నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ